శ్రీమద్భగవద్గీత మోక్ష సన్యాస యోగము. సంసార దుఃఖముల నుండి, జనన మరణముల నుండి విడుదల పొందుటే మోక్షము. మోక్షము త్యాగము వలన లభించును. కామ్యకర్మలను వదులుట సన్యాసము. కర్మల యొక్క ఫలమును కూడా వదులుట త్యాగము. సమస్త దృశ్య వస్తువులను, సంగమును పరిత్యజించి భగవాను శరణు పొందుటచే మోక్షము లభించును. దృశ్యమును పరిత్యజించిన దృగ్వస్తువుగు పరమాత్మ, క్షేత్రమును త్యజించిన క్షేత్రజ్ఞుడుగు ఆత్మ శేషించెదరు. అది ఏ మోక్షము. ఆ విధముగా సన్యాసము, త్యాగముల వలన మోక్షము లభించునని బోధింపబడినందున ఇది మోక్ష సన్యాసయోగమైనది. మరి ఒక అర్థములో సమస్త కర్మలను, ఆ కర్మల యొక్క ఫలమును భగవంతునికి అర్పించుట, చివరకు మోక్షమునే సన్యసించుట కూడా మోక్ష సన్యాసముగా చెప్పబడినది. సాధకుడు భగవానుడే మోక్షము ప్రసాదించగలడు అన్న భావనతో ఉన్నప్పుడు ఇక మోక్షము కొరకై సంకల్పించవలసిన అవసరం ఏమున్నది? అదే మోక్ష సన్యాసము. ఇంతవరకు భగవాన్ని బోధనలు సాంగోపాంగముగా విన్న అర్జునుడు వాటన్నింటి సారమును సంక్షిప్తముగా తెలుసుకునగోరి సన్యాసతత్వమును, త్యాగతత్వమును వేర్వేరుగా తెలుపమని భగవాన్ని అర్థించాను. అర్జునుని కోరిక మేరకు భగవానుడు భగవద్గీత యందలి 17వ అధ్యాయం వరకు చెప్పిన విషయములన్నీ మోక్ష సన్యాసయోగమునందు క్లుప్తముగా మరల వివరించాను. కనుకనే దీనిని సంక్షిప్త గీత అని కూడా వ్యవహరిస్తారు. ఆ విధముగా వేదవ్యాసుని అనుగ్రహంచే భగవానుని దివ్య బోధనను వినగలిగితినని, పరమాత్ముని విశ్వరూపమును గాంచి పరమాశ్చర్యమును పొందితినని, శ్రీకృష్ణార్జునుల నుండి చోట విజయము, ఐశ్వర్యము మొదలగు శుభలక్షణములు వెలయచుండునని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరించి చెప్పి అధ్యాయమును ముగించెను. అర్జునవువాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదనా. అర్జునుడిట్లు పలికెను, వాసుదేవా, సన్యాసతత్వమును, త్యాగతత్వమును వేర్వేరుగా తెలుసుకునగోరుచున్నాను. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా. భగవానుడిట్లు తెలిపెను, కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు. కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందురు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం ఇతి చాపరే. కొందరు విద్వాంసులు కర్మలన్నీయును దోషయుక్తములే కావున వాటిని త్యజింపవలనని అందురు. కాని యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరందురు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమా త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. పురుషశ్రేష్ఠ అర్జున, సన్యాసము, త్యాగము అను 2 విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా చెప్పబడినది. యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం.
యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు. అవి అవశ్యమో అనుష్ఠింపదగినవి. ఏలనన యజ్ఞదాన తపస్సులను ఈ 3 కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమనర్చును. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. కావున పార్థ, ఈ యజ్ఞదాన తపోరూపక కర్మలను మరియు కర్తవ్య కర్మలనన్నింటినీ ఫలాసక్తులను త్యజించి అవశ్యమాచరింపవలెను. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. కాని శాస్త్రవిహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు. కావున మోహవశమున దాని త్యజించుట తామసత్యాగమనబడును. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నయేవ త్యాగఫలం లభేత్. కర్మలన్నీయును దుఃఖకారకములే అని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజసత్యాగమని అందురు. అట్టి త్యాగము వలన ఎట్టి ఫలము లభింపదు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి అందలి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగమని భావింపబడును. నద్వేష్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టో మేధావీ ఛిన్న సంశయః. అకుశల కర్మలను ద్వేషింపనివాడు, కుశల కర్మలయందు ఆసక్తి కలిగియుండనివాడు, శుద్ధ సత్వగుణయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు అయినవాడు నిజమైన త్యాగి. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట అశక్యము. కావున కర్మలను గాక కర్మఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫలత్యాగము చేయని వారి కర్మలకు మంచి చెడు మిశ్రము అను 3 విధములకు ఫలములుండును. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలయను. కాని కర్మఫలత్యాగమునర్చిన కర్మయోగులు తమ కర్మఫలములను ఏ కాలమందును ఏ విధముగను అనుభవింపవలసిన పని ఉండదు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. మహాబాహో, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయమును తెలుపు సాంఖ్యశాస్త్రమునందు పేర్కొనబడినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము.
అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. కర్మల సిద్ధియందు అధిష్టానము, కర్త, వివిధములైన సాధనములు, నానావిధ చేష్టలు, దైవము అను 5 హేతువులు. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులతో ఒప్పుచుండును. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. సర్వకర్మలకును 5 హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు శుద్ధస్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి దోషబుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థములయందునూ కర్మలయందునూ అంటుకొనదు. అగ్ని, వాయు, జలముల ద్వారా ప్రారబ్ధవశమున ఏదైనా ఒక ప్రాణికి హింస జరిగినచో అది హింస అనబడదు. అట్లే దేహాభిమానము లేకుండా స్వార్థరహితముగా లోకహితము కొరకు కర్తవ్య కర్మలను ఆచరించు పురుషుని వలన ఏదైనా ఒక ప్రాణికి హింస జరిగినచో వాస్తవముగా అది హింస కాదు. ఏలనన అతని కర్మలయందు ఆసక్తి, స్వార్థము, అహంకారము, కర్తృత్వాభిమానము ఉండవు. అట్టి కర్మలు వాస్తవముగా అకర్మలు. కాబట్టి అట్టి పురుషునకు పాపములు అంటవు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః. తెలుసుకొను వానిని జ్ఞాత అందురు, తెలుసుకొను రీతిని లేక సాధన మార్గమును జ్ఞానమని అందురు, తెలియబడు వస్తువును జ్ఞేయమందురు. కర్మలను ఆచరించు వానిని కర్తయని, ఆచరింపబడు దానిని కర్మయని అందురు. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి 3 విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అని కర్మ సంగ్రహములు 3 విధములు. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణుతాన్యపి. గుణముల సంఖ్యను వివరించు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో 3 విధములుగా పేర్కొనబడినవి. వానిని గూర్చి విశదపరిచెదను వినుము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. వేర్వేరుగా కనిపించు సమస్త ప్రాణులయందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడయ్యున్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము. పృథక్త్వేన తు యజ్ఞానం
నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. సమస్త ప్రాణులయందును నానా విధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించు వారి జ్ఞానమును రాజసమని తెలుసుకొనుము. యత్ కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసం ఉదాహృతం. ప్రకృతి కార్యమైన శరీరమునే సమస్తముగా భావించి దాని అందే ఆసక్తిని కలిగించునట్టిదియు, తాత్వికముగా అర్థరహితమైనదియు, హేతుబద్ధము కానదియు, తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసమని అందురు. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. కర్తృత్వాభిమానము గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేషరహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మను సాత్విక కర్మయని అందురు. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసం ఉదాహృతం. భోగలాలసుడైన పురుషుని చేతను అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజసకర్మని అందురు. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే. పరిణామము చూచుకొనక కేవలము మూర్ఖత్వముచే ఆరంభింపబడు కర్మలను తామస కర్మలని అందురు. ముక్తసంగోనహం వాదీ ధృత్యుత్సాహసమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ఆసక్తిని త్యజించినవాడు, అహంకార భాషణము చేయనివాడు, ధైర్యోత్సాహములు కలవాడు, సిద్ధి అసిద్ధుల ఎడ హర్ష శోకాది వికారములకు లోను కానివాడు అగు పురుషుడు సాత్విక కర్త అనబడును. రాగే కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, అపవిత్ర ప్రవర్తన గలవాడు, హర్షశోకములకు లోనగువాడు రాజసకర్తగా భావింపబడును. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికో లసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు, ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు, ఇట్టి లక్షణములు కలవాన్ని తామసకర్త అని అందురు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానం అశేషేణ పృథక్త్వేన ధనంజయా.
ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూడా గుణభేదములను అనుసరించి 3 విధములుగా విభాగపూర్వకముగా సంపూర్ణముగా నా నుండి వినుము. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. ప్రవృత్తి మార్గమును నివృత్తి మార్గమును, కర్తవ్యమును అకర్తవ్యమును, భయమును అభయమును, అట్లే బంధమును మోక్షమును యథార్థముగా తెలుసుకుని బుద్ధిని సాత్వికమైన బుద్ధి అందురు. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థరాజసీ. పార్థ, ధర్మాధర్మముల యొక్క, కార్యాకార్యముల యొక్క, కర్తవ్యాకర్తవ్యముల యొక్క యథార్థతత్వములను తెలియజాలని బుద్ధిని రాజస బుద్ధి అందరు. అధర్మం ధర్మం ఇతి యా మన్యతే తమసా వృతా సర్వార్థాన్ విపరీతాన్ చ బుద్ధిః సా పార్థ తామసీ. అర్జున, తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మముగను, అట్లే ఇతర విషయములను తద్విపరీతముగను భావించు బుద్ధిని తామస బుద్ధి అని అందురు. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియక్రియాః యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. పార్థ, ఇటునటు చెలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యాన యోగము ద్వారా మన ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అందురు. యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థరాజసీ. కానీ అర్జున, కర్మఫలేచ్ఛగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థకామ విషయములను ధారణ చేయు శక్తిని రాజసధృతి అని అందురు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ. పార్థ, నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తతలను విడువక దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని తామసధృతి అని అందురు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభా అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. భరతశ్రేష్ఠ, 3 విధములగు సుఖములను గూర్చి నేను చెప్పేదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులను నర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో, ప్రారంభమునందు విషతుల్యముగా గోచరించినప్పటికీ పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో, అట్టి సుఖమును సాత్విక సుఖమని అందురు. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం
పరిణామే విషం ఇవ తత్సుఖం రాజసం స్మృతం. విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృత తుల్యముగా అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజస సుఖమని అందురు. యత్ అగ్రే చ అనుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసం ఉదాహృతం. నిద్ర, సోమరితనము, మోహముల వలన ఉత్పన్నముగు సుఖమును తామస సుఖమని అందురు. ఇట్టి సుఖము భోగ సమయములందును పరిణామమునందును ఆత్మను మోహింపజేయుచుండును. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. పృథివీయందు గాని ఆకాశమునందు గాని దేవతలయందు గాని మరే ఇతర లోకములందు గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ మూడు గుణములు లేకుండా ఏ ప్రాణియు ఉండజాలదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరం తపా కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. పరంతప బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజించబడి ఉన్నవి. శమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంతఃకరణ నిగ్రహము, ఇంద్రియములను వశమునందుంచుకొనుట, ధర్మములను పాటించుటలో ఎదురుగు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరుల అపరాధములను క్షమించుట, రుజుమార్గ జీవనము, మన శరీరేంద్రియముల సరళత్వము, వేదశాస్త్రముల యందును ఈశ్వరుని యందును పరలోకాదుల యందును విశ్వాసమును కలిగియుండుట, వేదశాస్త్రముల అధ్యయనము అధ్యాపనము పరతత్వానుభవము ఇవి అన్నియును బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్నుచూపుకుండుట, దానములనిచ్చుట, స్వామిభావముతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుచూ పరిపాలించుట మొదలగునవి అన్నియును క్షత్రియుల స్వాభావిక కర్మలు. కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము ఇవి అన్నియును వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. తమ తమ స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు భగవత్ ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందెదరు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరించవలసిన విధులను తెలుపుచున్నాను వినుము. యతః ప్రవృత్తిర్భూతానాం
येन सर्वं इदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటెను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వధర్మరూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములు ఏమాత్రము అంటవు. సహజం కర్మ కౌంతేయా సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిః ఇవావృతాః. కౌంతేయ, దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏలనన అగ్ని పొగచే ఆవరించబడినట్లు కర్మలన్నీయును ఏదేని ఒక దోషముతో కూడి అయ్యుండును. అసక్తబుద్ధిః సర్వత్రా జితాత్మా విగతస్పృహః నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. అర్జున, ప్రాపంచిక విషయములన్నింటి యందును ఆసక్తి లేనివాడు, స్పృహారహితుడు, అంతఃకరణమును జయించినవాడు అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మా తథాప్నోతి నిబోధ మే. సమాసేనైవ కౌంతేయా నిష్ఠా జ్ఞానస్య యా పరా. కౌంతేయ, జ్ఞానయోగము యొక్క పరానిష్ఠయైన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తినందు రీతిని సంగ్రహముగా తెలిపెదను వినుము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషో వ్యుదస్య చ. వివిక్తసేవీ లక్వాసీ యత వాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. విశుద్ధమైన బుద్ధి గలవాడై సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్విక ధారణాశక్తి ద్వారా అంతఃకరణమును ఇంద్రియముల సంయమము కలిగి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు, రాగద్వేషములను సర్వదా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు, అహంకారము బలము దర్పము కామక్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగపరాయుండయుండువాడు, మమతారహితుడు శాంతియుతుడు అయిన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మమునందు అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును.
బ్రహ్మభూతప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సచ్చిదానంద పరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి దేనికి నీ సోకింపడు, దేనిని కాంక్షింపడు. సమస్త ప్రాణులయందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. బ్రహ్మభూతుడైన యోగి ఆ పరాభక్తి ద్వారా నేనెవరినో ఎంతటి వాడనో యథాతథముగా నా తత్వమును తెలుసుకొనును. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే నాలో లీనమగును. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సమస్త కర్మలయందును కర్తృత్వభావమును వీడి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలనన్నింటినీ సర్వదా చేయుచును నా అనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమ పదమును పొందును. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవా. సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూపయోగమును అవలంబించి మత్ప్రాయణుడవై సంతతము చిత్తమును నాయందే నిల్పుము. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి అధ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. ముందు తెలుపబడిన విధముగా నా యందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహము వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచి వినిపెట్టినచో నష్టముల పాలగుదువు, పరమార్థపథము నుండి పతనమయ్యదవు. యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్థే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. అహంకారవశమున నేను ఈ యుద్ధము చేయను అని నీవు నిశ్చయించుకునుట వృథా. ఏలనన నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురిగొల్పును. స్వభావజేన కౌంతేయా నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. కౌంతేయ, మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీవు నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమును అవశుడువై చేయుదువు. అర్జున, శరీర రూపయంత్రములను అధిరోహించిన సర్వ ప్రాణుల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అర్జున,
అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము. అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమపదమును పొందగలవు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకిష్టమైన రీతిగా ఆచరింపుము. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. సమస్త గోప్య విషయములందును పరమ గోప్యమైన నా వచనములను మరొక్కసారి వినుము. నీవు నాకు అత్యంత ప్రియుడవట వలన నీకు మిక్కిలి హితము గూర్చు వచనములను చెప్పుచున్నాను. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. అర్జున, నీవు నాయందే మనస్సును నిలుపుము, నా భక్తుడవు కమ్ము, నన్నే సేవింపుము, నాకు ప్రణమిల్లుము. అట్లు చేయుట వలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్న మాట. ఏలయన నీవు నాకు అత్యంత ప్రియుడవు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణో వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను, సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పించి సర్వశక్తిమంతుడను, సర్వాధారుడను, పరమేశ్వరుడను అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తిని గావించెదను. శోకింపకుము. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చ శుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతి. తపస్సంపన్నుడు కాని వానికిని, భక్తిరహితునకును, వినవలనను కుతూహలము లేని వానికిని నీవు ఈ గీతారూపరహస్యోపదేశమును ఎన్నడునూ తెలపరాదు. అట్లే నా యందు దోషదృష్టి కలవానికి ఎన్నడునూ ఈ ఉపదేశమును చెప్పరాదు. యైమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నా యందు పరమభక్తి కలిగి మిక్కిలి గోప్యమైన ఈ గీతోపదేశమును నా భక్తుల హృదయములలో పదిలపరచువాడు నన్నే పొందును. ఇందేమాత్రమూ సందేహము లేదు. నాకు ప్రీతిని కూర్చునట్టి కర్మలను ఆచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడునూ లేడు. అతని వలె కాని, అతనిని మించి కాని నాకు ప్రియమైన వాడు భూమండలమును మరి ఒకడెవ్వడునూ భవిష్యత్తులో ఉండబోడు. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యాం ఇతి మే మతిః. ధర్మయుక్తమై మన సంవాద రూపముననున్న ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము.
శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధాతరములు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయేకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనంజయా ప్రనష్టస్తే ధనంజయా. పార్థ, ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్రచిత్తముతో వింటివా? ధనంజయ, అజ్ఞానజనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా? అర్జునవువాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ కరిష్యే వచనం తవ. అర్జునుడిట్లు పలికెను, అచ్యుత, నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది. స్మృతిని పొంది తిని, ఇప్పుడు సంశయరహితుడనైతిని కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను. సంజయవువాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదం ఇమం అశ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడిట్లు చెప్పెను, ధృతరాష్ట్ర మహారాజా, ఈ విధముగా భగవానుడైన వాసుదేవునికును మహాత్ముడైన అర్జునునికును మధ్య జరిగిన సంవాదమును వింటిని. అది అద్భుతమైనది, తనువును పులకింపజేయునది. వ్యాసప్రాసాదాచ్ఛ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. వేదవ్యాసుని కృప వలన దివ్య దృష్టిని పొందినవాడనై పరమ గోప్యమైన ఈ గీతను యోగీశ్వరుడైన కృష్ణ భగవానుడు స్వయముగా అర్జునునికి చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఇమం అద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణ భగవానునికును అర్జునునికును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమును ఓలలాడుచున్నాను. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపం అత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. రాజా, అత్యంత విలక్షణము పరమాద్భుతము అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరించుచు నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మరల మరల హర్షోల్లాసములతో పులకితకాతురునగుచున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ధ్రువా నీతిర్మతిర్మమ. రాజా,
యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును గాంధీవధనుద్ధారి అయిన అర్జునుడును ఉండు చోట సంపదలు, సర్వ విజయములు, సకలైశ్వర్యములు, సుస్థిరమైన నీతియు ఉండును. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోధ్యాయః. గీతాశాస్త్రం ఇదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. శ్రీకృష్ణార్పణమస్తు.